ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు 2 నెలల క్రితం సత్యసాయి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మడకశిర నియోజకవర్గానికి ఒక 10 రోజుల క్రితం 10:30 గంటలకు వచ్చి 7 గంటల వరకు నియోజకవర్గం మొత్తం పర్యటించి సాగునీరు కానీ తాగునీరు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్ని రకాలుగా సహకరిస్తూ సత్యసాయి జిల్లాని అభివృద్ధి పథంలోకి మంత్రుల సహకారంతో తీసుకెళ్తున్న మనందరి కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు నీళ్ళు ఎక్కువ రోజులు ఇస్తారు. అందరికీ నమస్కారం. సభా అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి. సార్, ఇది మైక్ నాకు ఎందుకు సహకరించిందంటే మీకు ఒక చిన్న విజ్ఞప్తి. మా ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దీపికాకి. నేను ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వబోతానా. మీరు పుట్టపర్తిలో ఒక 10 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మైక్ సహకరించింది. అందరికీ నమస్కారం. గౌరవనీయులైనటువంటి మన జిల్లా మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారికి, పల్లె సింధురా గారికి, సాయి కుమార్ గారికి అండ్ తిప్పేస్వామి గారికి, ఒక్కలిగా చైర్పర్సన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎస్పీ గారికి అందరికీ నమస్కారం. మనందరికీ ఇష్టమైన గేమ్ ఏంటి చెప్పండి అందరూ? మనకి చాలా ఇష్టమైన గేమ్ క్రికెట్. నాకు కూడా చాలా చాలా ఇష్టం. కానీ క్రికెట్లో ఒక మూమెంట్ చాలా బాగుంటుంది. కష్టపడి మ్యాచ్ ఆడిన తర్వాత చివరిలో ఫైనల్ వికెట్ కానీ లేదంటే ఫైనల్ రన్ కానీ 6 కానీ బౌండరీ కానీ 1 రన్ కానీ కొట్టినప్పుడు ఆ విన్నింగ్ షాట్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అవునా కదా? సో అలాగా ఒక విన్నింగ్ షాట్ కొట్టి మనందరికీ ఒక దీపిక రోల్ మోడల్గా ఇండియన్ క్రికెట్ టీం అంటే బ్లైండ్ క్రికెట్ టీంకి కెప్టెన్గా మనందరికీ గర్వకారణంగా ఉన్నటువంటి దీపికాకి అందరూ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్దామా? థ్యాంక్ యూ. సో దీపిక పేరులోనే లైట్నింగ్ ఉంది. ఆ అమ్మాయి మనందరి మైండ్స్, యంగ్ మైండ్స్లో కూడా లైట్నింగ్ తీసుకొచ్చింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ దీపిక. యూ బిలాంగ్స్ టు అవర్ డిస్ట్రిక్ట్, అవర్ స్టేట్ అండ్ అవర్ కంట్రీ. సో వీఆర్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే దీపికను చూసి మన అందరం కూడా నేర్చుకోవాలి. అంటే ఒక మనిషి ఆత్మవిశ్వాసం ముందు చూపు తక్కువ ఉంది అనేది ఆమెకి ఏమీ తక్కువ కాదు. చూపు తక్కువ ఉందని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఎన్ని ఆటంకాలు, అవమానాలు లేదంటే ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువగా ఉన్నా కూడా ఆ అమ్మాయి నిరుత్సాహపడకుండా తన లక్ష్యంలో జీవితంలో ముందుకు వెళ్ళింది. నిజంగా మనం అందరం కూడా కలలు కంటాము, కానీ ఆ కలలు నిజం చేసుకోవడానికి కష్టపడట్లేదు. సో కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. సో దానికి ఒక రోల్ మోడల్ మన దీపిక. సో దీపికను చూస్తే నాకు నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఉంది. నేను సత్యసాయి జయంతి, శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు 23rd మీ అందరం కూడా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు శ్రీలంక కొలంబోలో ఉండి ఈ అమ్మాయి 2020 వరల్డ్ కప్ కొట్టడం బ్లైండ్ కోటాలో. అండ్ రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్. అండ్ మన జిల్లాకి చాలా చాలా గర్వంగా ఉంది. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కొండ కూడా కనబడుతుంది. ఆ కొండ మీద చూస్తే అక్కడక్కడ గ్రీన్ కలర్లో చెట్లు కూడా కనబడుతున్నాయి. అంటే మనకి నేలలో ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం భూమిని తొలుచుకొని మొక్కగా వస్తుంది. కానీ రాతి పొరల్లో కూడా అంటే సహజమైన పరిస్థితులు లేవు, నీరు ఉండదు, మట్టి ఉండదు. అయినా రాతి పొరల్లోంచి కూడా ఒక మొక్క బయటికి వస్తుందంటే ఆ మొక్క తను అనుకుంటుంది, గట్టిగా విశ్వసిస్తుంది, ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను బయటికి వస్తాను, నేను ఈ సమాజానికి నేనేంటో చూపిస్తాను అని చెప్పి తను చెప్పుకుంటుంది. అలాంటి ఒక మొక్కలోని విశ్వాసంతో ఉన్న అమ్మాయి దీపిక. దాన్ని మన అందరం కూడా రోల్ మోడల్గా తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక మూవీ కూడా చూసాం నెట్ఫ్లిక్స్లో, శ్రీకాంత్ బొల్లా అని చెప్పి. ఆ అబ్బాయికి కళ్ళు కనబడవు, కానీ ఆ అబ్బాయి సైన్స్కి గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ చదవడానికి కూడా మన ఐఐటి చదవడానికి కూడా మన రూల్స్ ఒప్పుకోవు. అయినా సరే ఆ అబ్బాయి కోర్టుకు వెళ్ళి అంటే చదువుకోకపోయినా కూడా సైన్స్లో ఏంటంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేసేటప్పుడు కొంచెం ఐసైట్ ఉండాలి. కానీ ఆ అబ్బాయి నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న నాలెడ్జ్కి నేను ఎలాగైనా
సైన్స్ ఇంటర్మీడియట్ చేస్తానని చెప్పి కోర్టు ద్వారా గెలిచి అమెరికా యూనివర్సిటీకి వెళ్ళి MIT చేశాడు. అబ్దుల్ కలాం గారికి నువ్వేమవుతావు అని అడిగినప్పుడు కూడా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతానని కూడా అతను చెప్పడం జరిగింది. అంతే విశ్వాసంతో అతను ఒక బొల్లా ఇండస్ట్రీస్ అని పెట్టి ఒక కంపెనీకి CEO అయ్యారు. ఈరోజు కనీసం కొన్ని వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇస్తున్నారు. సో మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ వచ్చేంత వరకు ఎదురు చూడకుండా మనమే జీవితంలో కష్టపడాలి. తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఉపయోగించుకొని పిల్లలందరూ చదువుల్లో ఆటల్లో రాణించి దీపికలాగా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలు చాలా చాలా యాక్టివ్గా చీర్ఫుల్గా ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ 10 సెంట్లు చెప్పాలా? సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి మన ఎక్కడ నియోజకవర్గంలో అదే ఓకే స్థలం ఇమ్మన్నారు, తప్పకుండా అది ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ స్టేడియం పేరు కూడా దీపిక జిల్లా క్రీడా వికాస కేంద్రంగా మార్చబడుతుందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.